కాలసర్ప దోషాలను పోగొట్టే తల్లి, సంతాన ప్రాప్తి కలిగించే తల్లి ఎవరో మీకు తెలుసా? పూర్వకాలంలో పాముల బెడద ఎక్కువగా పెరిగిపోయేది. ప్రజలంతా పాములకి గడగడలాడేవారు. వారిని కాపాడేందుకు కశ్యప మహాముని తన సంకల్పంతో ఒక దేవతను సృష్టించారు. ఆమెయే మానసాదేవి. మానసాదేవికి జరత్కారు అనే మునితో వివాహం జరుగుతుంది. వీరికి అస్తికుడు అనే కుమారుడు పుడతాడు. ఒక సమయంలో జనమేయరాజు అనే ఒక మహారాజు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఆయన యాగం చేస్తూ ఒక్కో మంత్రం చదువుతుంటే భూమి మీద ఉన్న పాములన్నీ వచ్చి ఆ యాగంలో అగ్నిలో పడిపోతాయి. ఆ సంగతి తెలిసిన మానసాదేవి ఆ యాగాన్ని ఆపేయమని తన కుమారుడు అస్తికుడితో చెప్తుంది. అక్కడికి వెళ్లిన అస్తికుడిని ఆ మహారాజు ఆహ్వానించి ఏం కావాలని అడుగుతాడు. తక్షణమే యాగం ఆపేయాలని చెప్తాడు. ఆ మహారాజు అంగీకరించి సర్పయాగాన్ని వెంటనే ఆపేస్తాడు. దీంతో ఆ నాగులన్నీ తమ జాతిని కాపాడినందుకు మానసాదేవి దగ్గరికి వచ్చి నమస్కరించి, నేటి నుంచి మిమ్మల్ని ఎవరు పూజించినా వారికి సకల సర్పదోషాలు తొలగిపోతాయని అమ్మవారికి మాటిస్తాయి. అలాగే సంతానం లేకపోవడానికి కారణమయ్యే కాలసర్పదోషం మానసాదేవి పూజతో తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణ కథనం చెబుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.